గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక లోక్సభ ఎన్నికలకు లేటెస్ట్ షెడ్యూల్. 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు, మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ. బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్లు సిఈసి రాజీవ్ కుమార్తో భేటీ. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్పై చర్చ. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్కు కూడా ఉప ఎన్నిక నిర్వహించే ఆలోచనలో ఈసీ ఉన్నట్టు తెలుస్తున్నది. కవిత అరెస్టు. లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ. స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలింపు. తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు, విచారణ. సాయంత్రం 5:20 గంటలకు అరెస్టు చేస్తున్నట్టు ప్రకటన. స్కామ్ అని శుక్రవారం హైదరాబాద్లో కవితను అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ ఆఫీసర్లు అక్కడ సోదాలు జరిపారు. అదే టైంలో కవితను విచారించారు. అనంతరం సాయంత్రం 5:20 గంటలకు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కవితను అరెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో వివరిస్తూ 14 పేజీల నోట్ను కవితకు అందజేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్టు విషయాన్ని మండలి చైర్మన్కు కూడా తెలియజేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు ఎన్ఫోర్స్మెంట్ వరకు ఎస్కాట్ ఇవ్వాలని, రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులను కోరారు. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నాయి. రాత్రి 7:30 గంటల టైంలో కవితను ఎయిర్పోర్ట్కు తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా గేటు తోసుకొని లోపలికెళ్లిన కేటీఆర్, హరీష్. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. వారెంట్ చూపించడంతో సైలెంట్. ఇకపై ఇసుక బహిరంగ వేలం. ఇసుక ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఇకపై ఇసుక విక్రయాలను బహిరంగ వేలం ద్వారా నిర్వహించాలని సూచించారు. అక్రమ మైనింగ్ కేసు. బీఆర్ఎస్ నేత అరెస్టు. అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న మధు అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు, వీరంగం సృష్టించారు. కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి. బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ దీపాదాస్ మున్షి, బట్టి ఉత్తమ్ తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే జితేందర్ రెడ్డిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేశారు. 40 నిమిషాలు 1.5 కిలోమీటర్లు మోడీ రోడ్ షో. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు అడుగడుగునా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. గంట ఆలస్యంగా మోడీ రాక. ఇవాళ నాగర్ కర్నూల్లో, ఎల్లుండి జగిత్యాలలో పర్యటన. శుక్రవారం మల్కాజ్గిరిలో జరిగిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మల్కాజ్గిరిలో శుక్రవారం భారీ రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రారంభమైన రోడ్ షో సాయంత్రం 7 గంటల వరకు సాగింది. అయితే సాయంత్రం 5:15 గంటలకు రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది. కేరళ నుంచి సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడి నుంచి నేరుగా మల్కాజ్గిరి రోడ్ షోకు వచ్చారు. మిర్జాలగూడ నుంచి ప్రారంభమైన రోడ్ షో మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు సాగింది. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర 40 నిమిషాల పాటు కొనసాగింది. బీజేపీ శ్రేణులు, మోడీ అభిమానులు భారీగా తరలివచ్చారు. మిర్జాలగూడలో స్వాగత వేదిక ఏర్పాటు చేసి మోడీకి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికగా మల్కాజ్గిరి చౌరస్తాలో మరో వేదిక ఏర్పాటు చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు సాగిన ఈ రోడ్ షోలో ప్రధానమంత్రి చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నేడు మోడీ సభ. నాగర్ కర్నూల్లో శనివారం ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఉదయం 10:45 గంటలకు రాజ్భవన్ నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్లో బహిరంగ సభాస్థలి వద్దకు వస్తారు. అనంతరం 1 గంటకు గుల్బర్గా వెళ్తారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఎంపీ అసదుద్దీన్కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం రేవంత్.
ముస్లిం రిజర్వేషన్లను ఎవరు ఆపలేరు, రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు. అది జరగనివ్వం సీఎం రేవంత్ రెడ్డి. ఒక యూనివర్సిటీకి ముస్లింను వీసీగా నియమిస్తాం, ముస్లింలకు సబ్సిడీ లోన్లు కూడా అమలు చేస్తామని వెల్లడి. రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ నుంచి మద్దతు ఉంటుందని ప్రకటన. ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల చేవల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు. కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్, ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఎవరు ఆపలేరు అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ పసునూరి, ఎమ్మెల్యే దానం. ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం. లోక్సభ ఎన్నికల తర్వాత చేపడతాం సీఎం రేవంత్. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక. వన్యప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం. వచ్చే వానాకాలంలో 22 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం. కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తాం. ఐఎఫ్ఎస్ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని వెల్లడి. అటవీ శాఖ అధికారులతో సమీక్ష. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కమిటీ. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వం. సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, ఐఏఎస్ ఆఫీసర్ దివ్య. బాండ్ల నెంబరు ఎస్బీఐ ఎందుకేలే? ఎస్బీఐపై సుప్రీంకోర్టు సీరియస్. బాండ్ల నెంబర్ ఇస్తేనే ఎవరి డొనేషన్ ఏ పార్టీకి చేరిందో తెలుస్తుంది. నెంబర్లు ఈసీకి ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. అసంపూర్తి డేటాపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు. తదుపరి విచారణ 18కి వాయిదా. బీజేపీ ఖాతాలను ఫ్రీజ్ చేయాలి ఖర్గే. బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని మేము మా జడ్జిమెంట్లో స్పష్టం చేశాం. బాండ్లను ఎవరు ఏ తేదీన ఎంతకు కొన్నారు, అవి ఏ రాజకీయ పార్టీకి చేరాయి అన్నది తెలియజేయాలని ఆదేశించాం. కానీ బాండ్ నెంబర్లను వెల్లడించకపోవడం వల్ల ఏ బాండ్ను ఎవరు కొన్నారు, అది ఏ పార్టీకి చేరిందన్నది తెలిసే అవకాశం లేకపోయింది. అందుకే బాండ్ల నెంబర్లను కూడా ఎస్బీఐ అందజేయాల్సిందే. సుప్రీంకోర్టు 8 ఏళ్ళు ఎస్బీఐలోనే ప్రణీత్రావు తిష్ట. 8 ఏళ్ళు ఎస్ఐబిలోనే ప్రణీత్రావు తిష్ట. 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్. ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, ఆధారాలు ధ్వంసం. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్తో పాటు మరో 3 రకాల నేరాలు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా రియల్టర్లు, బిజినెస్ మెన్లు, సంపన్నుల ఫోన్లు కూడా ఇతడే ప్రణీత్ ఇల్లీగల్గా ట్యాపింగ్ చేశాడు. 8 ఏళ్ళు ఎస్ఐబిలోని తిష్టవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2016లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా చేరిన ప్రణీత్రావు అప్పటి ప్రభుత్వ పెద్దలకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఎర్రబెల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూమ్. ప్రణీత్రావుతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లు. బీసీ కులగణనపై ప్రభుత్వం ఉత్తర్వులు. అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్. మరో ఉత్తర్వుల్లో గైడ్లైన్స్, ఇతర వివరాలు. వాహనాలకు టీజీ షురు. ప్రారంభించిన ఆర్టీఏ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రసాద్. ఫ్యాన్సీ నెంబర్ల రిజర్వేషన్కు అవకాశం. 9,11,111కు టీజీ 09,001 నెంబర్ దక్కించుకున్న వాహనదారుడు. ఫస్ట్ రోజే ఆర్టీఏకు 2,51,000, 2,51,86,437 ఆదాయం. 2,51,86,437 ఆదాయం అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.